ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయం హస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రంగాల నైపుణ్యానికి నిరంతరం తప్పిస్తున్న ఆనరబుల్ సీఎం గారి స్ఫూర్తిదాయక సందేశానికి ధన్యవాదాలతో ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి సమక్షంలో బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులను ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు జీఎం అండ్ జోనల్ హెడ్ రితీష్ కుమార్ గారు, బిజినెస్ డెవలప్మెంట్ డీజీఎం ఎంవిఎస్ సుధాకర్ గారు, మన సిఎండి బలరాం గారు ఎంఓయు, ప్రమాదభరితమైన బొగ్గు మైనింగ్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించే దిశలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఎంఓయు ఇది. ఉద్యోగులందరి జీవితాలకు ప్రమాద బీమా కల్పించటం. ఈ ఒప్పందం ప్రకారం 1,25,00,000 రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయం, అలాగే 70 ఏళ్ల వరకు ప్రమాద బీమా సదుపాయం ఉండటం. సాధారణ మరణం సంభవించినా కానీ 15 లక్షల రూపాయల ఉచిత బీమా సొమ్ము అందజేయటం. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు చేతుల మీదుగా రాజేశ్వరి రాతల్లి వేదిక దగ్గరకు, ఇజ్జగిరి ప్రతాప్ గారి సతీమణి శ్రీమతి రాజేశ్వరి గారికి ₹1,00,00,000 బీమా పరిహారాన్ని యూనియన్ బ్యాంక్ అందజేస్తోంది. యూనియన్ బ్యాంక్ సీజీఎం కె భాస్కర్ రావు గారు, డీజీఎం అరుణ్ కుమార్ గారు, వారిరువురు వేదిక దగ్గర ఉంటారు. ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఆర్థిక భద్రత భావోద్వేగపరంగా ఎమోషనల్గా డిస్టర్బ్ అయిన కుటుంబాన్ని మనం పరామర్శించగలం, ప్రేమగా హృదయాన్ని స్పృశించగలం. కానీ ఆర్థికంగా భద్రత చేకూర్చటం వల్ల అది కుటుంబ సభ్యులకు ఒక అండదండగా ఉంటుందని భావిస్తున్న సందర్భం ఇది. యూనియన్ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంకులన్నిటి చేత మరి సింగరేణి ఇలాంటి ఒప్పందాలు చేసుకోవటం. ఇప్పుడు ఈ రోజటి పండగ అసలైన వేదిక రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం. ఇందాకే ఆనరబుల్ సీఎం చెప్పారు, మన తెలంగాణ షుడ్ బి నంబర్ 1 ఇన్ అచీవింగ్ ఆ 3 అక్షరాల ప్రతిష్టాత్మక అత్యంత క్లిష్టమైన సున్నితమైన పరీక్షలో కూడా ముందుండాలి తెలంగాణ యూత్ అంటూ. ఇప్పుడు ఒక్కొక్కరిని ఆహ్వానిస్తాను. కె శ్రీవాణి, కడారి శ్రీవాణి, తర్వాత నల్లమాల సాయి కుమార్,